2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అమరావతిని నివాసయోగ్యంగా మలిచేటువంటి క్రమంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి నివాస సముదాయాల ప్రక్రియని కంప్లీట్ చేసి వాటిని వినియోగంలోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ఈ క్రమంలోనే ఒక్కొక్కటిగా ఆ భవనాలని కంప్లీట్ చేయడం, జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేయడం, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే సంబంధిత శాఖలకి సంబంధించిన ఉద్యోగులకి అలాట్మెంట్ చేసి అక్కడ నివాసాలకి కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రణాళికలన్నిటినీ కూడా ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం నాటికి, అంటే మధ్యస్థం నాటికి లేదా దసరా నాటికి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పని ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలే ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్, అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇవన్నీ తనిఖీలు చేశారు. అలానే ఇతర భవనాల స్థితిగతులను కూడా సమీక్షించారు. ఇప్పుడు టాప్ గ్రేడ్లో జెట్ స్పీడ్లో పనులు జరుగుతున్నటువంటి ప్రాంతం మినిస్టర్స్ బంగ్లాస్కి సంబంధించినటువంటి నిర్మాణం శరవేగంగా అమరావతిలో సాగుతోంది. బహుశా ఆగస్టు సెప్టెంబర్ నాటికి మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసే దిశగా ప్రణాళికని రెడీ చేసుకుంది. మొత్తం ఈ మినిస్టర్స్ బంగ్లాలు 35 బంగ్లాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటితో పాటు జడ్జిల బంగ్లాలు కూడా మరొక 35, మొత్తం ఒక 70 బంగ్లాల నిర్మాణం జరుగుతుంది. అవి కాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీస్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాటికి సంబంధించినటువంటి బంగ్లాలు అవి కూడా జరుగుతుంది. మొత్తం ఈ బంగ్లా యూనిట్లే దాదాపుగా 120 వరకు నిర్మాణం జరుగుతుంది. అందులో మినిస్టర్స్కి సంబంధించినటువంటి బ్లాక్ ఇది. ఇది ఏఐ ఇమేజ్ కాదు, డేటా మాత్రమే ఏఐలో రేటు సెట్ చేసుకుంది, కానీ ఇమేజ్ మాత్రం ఒరిజినల్. ఇగో ఈ ఫొటోస్ ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మోడల్ బంగ్లాని రెడీ చేశారు, చూపించారు. అదే తరహాలో అన్ని బంగ్లాలు నిర్మాణం జరుగుతూ ఉందన్నమాట. ఎక్స్టీరియర్, ఇంటీరియర్, అలానే లోపల చేసే ఈ ఫోటోనే మనం వాడింది మినిస్టర్ బంగ్లా. ఇక్కడ ఎంఈఏఎల్ సంస్థ ఏమో రోడ్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా చేస్తుంది. బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ ఏమో బంగ్లాల నిర్మాణ ప్రక్రియని చేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇవి బంగ్లాల స్వభావాలు అనమాట. మొత్తం 35 బంగ్లాలు అన్నీ కూడా బ్రిక్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఎక్స్టీరియర్ పెయింటింగ్ వర్క్స్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు అనమాట. ఇవి కంప్లీట్ అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మినిస్టర్స్ని అక్కడికి షిఫ్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అలానే మోడల్ బంగ్లా ఒకసారి చూస్తే ఇది మోడల్ బంగ్లాని ఇలా తీర్చిదిద్దారు. దీని ఏరియా మొత్తం అంతా కూడా చూసి ఓకే చేసిన తర్వాత 1-10 సార్లు మంత్రులు వీళ్ళు తనిఖీలు చేశారు. మంత్రి నారాయణ గారు కానీ, ఏజీఐసీఎల్ ఈ సిబ్బంది కానీ వీళ్ళందరూ తనిఖీలు చేస్తూ వచ్చారు. ఫైనల్గా ఏంటంటే నిర్మాణ ప్రణాళికని కంప్లీట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. రాయపూడి ఏరియాలో, అమరావతిలో రాయపూడి అనేది హార్ట్ ఆఫ్ ద సిటీ ఉంటుంది, సెంటర్ పాయింట్ అనమాట. సో ఆ ప్లేస్లో ఈ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ సుమారుగా 26 ఎకరాల్లో ఈ నిర్మాణం జరుగుతుంది. అంటే వీటన్నిటికీ కేటాయించినటువంటి బ్లాక్స్ చూస్తే చాలా పెద్ద ఏరియా అవుతుందన్నమాట. 2026 ఆగస్టు నాటికి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసే దిశగా ప్రణాళికల్ని రెడీ చేసుకున్నారు. అలానే మినిస్టర్స్ బంగ్లాకి సంబంధించినటువంటి మరొక విషయం ఏంటంటే వాటిని ఎక్కడా లేనంత ఇదిగా, అంటే హైదరాబాద్లో కానీ గతంలో మనం చూసినటువంటి బంగ్లాలకు భిన్నంగా వీటిని ప్లానింగ్ కూడా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీకి తగ్గట్టుగా డిజైన్ చేస్తూ వచ్చారు. మనకి 1-10 సార్లు మంత్రి నారాయణ గారు, ఏజీఐసీఎల్ ఎండి శ్రీనివాస్ గారు వీళ్ళంతా బృందాలు తనిఖీలు చేస్తూ వచ్చినాయి. సో అందుకనే ఫాస్ట్గా నిర్మాణ ప్రక్రియ ముందుకు వెళ్తుంది. అలానే దీనికి ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్, ప్లాన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అడ్వాన్స్డ్ వీటిని ఉపయోగించడంతో పాటు టెక్నాలజీకి తగ్గట్టుగా అమరావతి అంటేనే మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీ, అలానే గ్లోబల్ సిటీ అనేటువంటి ప్రణాళికని చెబుతూ వచ్చారు. మొత్తం యూనిట్లు 35 యూనిట్లు అవుతున్నాయి. ఒక్కొక్కటి 6,000 స్క్వేర్ ఫీట్లు, 6,000 చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మాణం చేస్తున్నారు. G+1 మోడల్ అనమాట. ఈ గ్రౌండ్ ప్లస్ పైన. అలానే స్పెషల్గా ఇది మినిస్టర్స్ కోసం ఇచ్చేది కాబట్టి వాళ్ళకి ఆఫీస్ మెయింటైన్ చేయడానికి కూడా ఇందులో ప్రొవిజన్స్ ఇచ్చారు. ఫ్యామిలీకి సంబంధించి చాలా పూజ గదితో సహా అన్నీ ప్లాన్ చేశారనమాట. సో బయట నుంచి చూస్తే ఎలివేషన్ ఇలా ఉంటుంది, సైట్ ప్లాన్ ఈ విధంగా డిజైన్ చేశారు, మాస్టర్ ప్లాన్ ఇలా ఉంది. ఇది మొత్తం వ్యూ అనమాట. 3 బెడ్రూమ్, కిచెను, ఇవన్నీ మొత్తం బిల్టప్ ఏరియా వచ్చేసి 2,10,000 చదరపు అడుగుల వైశాల్యం నిర్మాణం జరుగుతుంది. అక్కడ మొత్తం 35 బంగ్లాలది కలిపి చూస్తే 26 ఎకరాల ల్యాండ్ ఇక్కడ తీసుకున్నారు. ఫ్లోరింగ్, ప్లంబింగ్, ఏసీ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడు ఉన్నటువంటి తాజా స్థితిని బట్టి చూస్తే కనుక ఈ పని మొత్తం కూడా ఒక 3 నెలల్లో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి అంశాల ప్రకారం చూస్తే కనుక వీలైనంత వేగంగా నిర్మాణ ప్రక్రియ కంప్లీట్ చేయాలి, ఎవరికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు దీన్ని జీఐడీకి అప్పగిస్తారు. జీఐడీ
సంబంధిత శాఖల మంత్రులకి కేటాయింపులు చేస్తుంది. ఆ విధంగా ఎండార్స్మెంట్ జరుగుతుందన్నమాట. సో ఒకసారి కంప్లీట్ అయ్యి హ్యాండ్ ఓవరింగ్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ బాధ్యత అంతా కూడా జిఐడి చేతిలోకి వస్తుంది. దీనికి తగ్గట్టుగా చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మీరు ఒకసారి గమనించి చూస్తే బ్యాక్ సైడ్ పెరేడ్ గ్రౌండ్ కనిపిస్తూ ఉంటుంది. మినిస్టర్స్ క్వార్టర్స్కి బ్యాక్ సైడ్ పెరేడ్ గ్రౌండ్, అటువైపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కనిపిస్తూ ఉంటుంది, ఇటువైపుకి ఏమో జడ్జిల బంగ్లాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇదంతా ఒక పెద్ద టౌన్షిప్ మాదిరిగా రెడీ అవుతుంది. మ్యాక్సిమం 3 నెలల కాలంలో బంగ్లాలకు సంబంధించినటువంటి వర్క్ కంప్లీట్ అవుతుంది. బంగ్లాలకు వెళ్ళేటువంటి రహదారి వ్యవస్థ, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ పైప్ లైన్ ఎరెక్షన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. విద్యుత్ లైన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ బంగ్లాల పనులు పూర్తి చేయడానికి 3 నెలల్లో అవుతాయి. ఇది అయిన తర్వాత మిగతా మెయింటెనెన్స్ బాధ్యతలన్నీ కూడా జిఐడి చేతికి అప్పగిస్తారు.